అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వే చేయగలవురా, నువ్వే చేయగలవు. ఆ మ్యాథ్స్ టీచర్ రాగానే మా చెల్లెలు బాగా చదువుతుంది, మాకు అసలు ట్యూషన్ టీచర్ అవసరం లేదు అని పంపించేయి. ఏమైంది దీనికి? చంద్రముఖి సినిమాలో జ్యోతికలా బిహేవ్ చేస్తుంది. అలా చేస్తే నాకేంటి? నీకోసం ఒకటి తీసుకొచ్చాను, ఇదిగో. మాటిస్తున్నాను చెల్లె, ఇక నీ పైన దోమ వల్లిన హైదరాబాద్ మొత్తాన్ని తగలబెట్టేస్తాను. ఇలా సిగరెట్ వేసేస్తానే. అమ్మాయ్యా పొద్దున్న సిగరెట్ దాకా 4 గుంజేస్తాను. థ్యాంక్స్ చెల్లె. సార్, ఇది జ్యోతి మేడం గారు ఇల్లేనా? కొంపతీసి ట్యూషన్ టీచరా? అవును, మీరెవరు? జ్యోతి మేడం గారు వాళ్ళ అమ్మాయికి మ్యాథ్స్ చెప్పడానికి నన్ను ట్యూటర్ గా పిలిచారు. ట్యూటరా? ట్యూషన్ టీచర్. ఈ మధ్య ఇలా కూడా పిలుస్తున్నారా? అయినా అవన్నీ మనకెందుకులే, ఈ అమ్మాయిని బయటకు పంపించాలి ఫస్ట్. ఇదిగో అమ్మాయి, మాకేం అవసరం లేదు, వెళ్ళిపో. నువ్వు సూపర్ రా అన్నయ్య, పంపించేయి. సార్ ఒకసారి నా మాట వినండి సార్. మీ చెల్లికి ఒక టెస్ట్ పెడతాను, మీ చెల్లి మ్యాథ్స్ బాగా చేస్తే నేను వెళ్ళిపోతాను. అవసరం లేదు, వెళ్ళండి. అలా వెళ్ళిపోతే నా జాబ్ పోతుంది సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఏంటో ఈ అమ్మాయి ఎంత చెప్పినా సరే కానీ వెళ్ళట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? సరే ఛాన్స్ ఇద్దాం. సరే లోపల రామ్మా. వీడేంటి ఇలా చేశాడు? మా చెల్లి చెత్త కుప్పలు దొరికింది. నీ సంగతి తర్వాత చెప్తాను రా. గుడ్ ఈవినింగ్ టీచర్. గుడ్ ఈవినింగ్.